ఆ కోడికలు ప్లస్లు మైనస్లు. ఓకే, ఇప్పుడు నేను అందుకే సూటిగా వచ్చేస్తున్నా మీకు. మీ ఫ్యామిలీ ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు 16 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉండే, అదే కాలంలో మంజీరా డ్యాము ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ నీళ్లు మీ ఫ్యామిలీ దాగి పెద్దగయ్యారు. దాని తర్వాత ఇదప్పుడు 78. దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరు ఉన్నారు, అప్పుడు కూడా మాకు బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, మా అక్కడ ప్రాంత నాయకులు కాంగ్రెస్. మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు, ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ ఆ నీళ్లు తాగే పెద్దగయ్యారు. ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యాంలు నీళ్లు తాగి పెద్దగైన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి, అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో, మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేసారు వీళ్ళు. రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకోపోతుర్రని మీరు ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు, జనాలు నమ్మిర్రు, రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసారు. మీరు ముఖ్యమంత్రిని చేశారు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాం. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ను నీళ్లు తాగి పెద్దగైన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరం 1,00,000, 2 లక్షలు ఎంత పెట్టిన నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి ఆ డ్యామునే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న ఇక్కడ మీకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు చాలా సందర్భాలు నేను చూసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కొంత వీరు మాట్లాడేవాళ్ళు. ఏది కృష్ణ వాటర్ మీద, ఇదే కృష్ణ మీద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్ఎల్బిసి పనులు 90% కాంగ్రెస్ హయాంలో పనులు అయ్యాయి. మరో 7,600 కోట్లు ఖర్చు చేస్తే బ్యాలెన్స్ ఈ ప్రాజెక్టులు పూర్తయితాయి. 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నది 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు కోమటిరెడ్డి వెంకయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది.
కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితే అని పదే 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 కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాష్ట్రం విభజన తర్వాత ఆ సంపదని అండ్ మన ఎవరు కోమటిరెడ్డి వెంకరెడ్డిని సస్పెండ్ చేసి పడేశారు.